భావన చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే విశ్వకృత్యములన్నీ అమ్మవారి ఆజ్ఞ చేతనే నడపబడుతున్నాయి. ఇది తెలియగలిగితే వాణ్ణి వీణ్ణి పట్టుకునే కంటే అమ్మనే పట్టుకుంటే తప్పకుండా ఆవిడ ఎవరిని ఎటైనా నడిపించగలదు. అందుకే గ్రహాలు జాతకాలు ఎంతవరకయ్యా అంటే అమ్మ అనుగ్రహం దొరికే వరకయ్యా అన్నాడు. ఇక్కడ ఆవిడ అనుగ్రహం ఒక్కసారి చూపించిందా జాతక చక్రాలు మూటకట్టి పక్కన పెట్టేయడమే. ఎందుకంటే అవన్నీ ఆవిడ కనుసైగలతోనే నడుస్తున్నాయి. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందుకే ఈశ్వర శక్తి యొక్క గొప్పతనాన్ని ఇంత చక్కగా చూపించారు. ఇందులో ఆజ్ఞాచక్ర స్థానాన్ని చూపించడానికి ఆ క్షణచలితయో భ్రూలతికయో అనే పదం ద్వారా చూపిస్తున్నారు. పైగా మనం ఎప్పుడైనా దేవతలందరిలో గొప్ప దేవుళ్ళు ఎవరంటే ముగ్గురని చెప్తారు. వీళ్ళ మహాదేవులు అంటారు. వాళ్ళు ఎవరంటే బ్రహ్మ విష్ణు రుద్రులు. వీరి క్రిందే ఉంటారు మిగిలిన దేవతలందరూ. అందుకు ఏ దేవతైనా ఏ పని చేసినా వాళ్ళు ముగ్గురు చెప్పినట్టు చేస్తారట. అందుకు మనం ఒక పని చేద్దాం, ఆ ముగ్గురిని కాస్త బతిమలాడదాం అంటే ఆ ముగ్గురు ఎవరిని బతిమలాడుతున్నారో చూడమని చెప్తున్నాడు ఇక్కడ. ఇదేదో బాగుంది. ఒక ఆయన పాపం అటు ఇటు తిరుగుతూ దారిద్ర్యం తట్టుకోలేకపోతే ఒక ఆయన సలహా ఇచ్చేట, ఒక పని చేయు, రాజుగారి దగ్గరికి వెళ్ళు, ఆయన్ని దరిద్రం పోగొడతారని. పొద్దున్నే వెళ్ళేట రాజుగారి దగ్గరికి. ఎందుకంటే తర్వాత మళ్ళీ బిజీ అయిపోతాడు ఆయన అని పొద్దున్నే పట్టుకుందామని వెళ్ళాడు ఆయన. పైగా ఆయన సామాన్యుడు కాడు, గొప్ప సాధకుడు. దరిద్రమైతే వచ్చింది కానీ పండితుడు, సాధకుడు. ఆ కారణం చేత లోపలికి ప్రవేశం వచ్చింది ఆయనకి. కానీ అంతర్గృహంలో రాజుగారు ఉన్నారండి, బయటకు వచ్చే వరకు కొంచెం ఎదురు చూడండి అంటే ఎందువల్ల అంటే పూజలో ఉన్నారని చెప్పారట. ఏం పూజ చేస్తున్నారంటే ఈశ్వరారాధన చేస్తున్నారు. కొన్ని గంటలు ఈశ్వరారాధన చేస్తున్నట్ట. తర్వాత ఆయన అర్చన చేసిన బయటకు వచ్చేటప్పటికల్లా ఈయన కనబడలేదట. ఎందుకంటే నేను ఆ రాజు ఏదో ఇస్తాడని అనుకుంటున్నాను, ఆ రాజు అన్నీ ఇచ్చేవాడిని ఆయన ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు, అందుకు నేను ఆ ఈశ్వరుణ్ణే పట్టుకుంటాను బయటకు వచ్చేటండి. ఎంత గొప్ప మాట చూడండి. అందుకు వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకునే కంటే ఆయన గారి కాళ్ళు పట్టుకుంటే చాలుట. ఎందుకంటే నువ్వు ఎవడెవడి కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నావో వాళ్ళందరూ ఆయన కాళ్ళే పట్టుకున్నారు. అందుకు నువ్వు ఆయన కాళ్ళు పట్టుకున్నావు అనుకో, వాళ్ళందరూ నీ కాళ్ళు పట్టుకునేట్టు చేయగలిగిన శక్తి ఆయనకున్నది. అందుకే లోకం కాళ్ళు పట్టుకున్నంతకాలం ఒక్కడు మన మాట వినడు. లోకేశ్వరుడు పాదం పట్టుకుంటే లోకమంతా నీ పాదం పట్టుకుంటుంది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అందుకే ఒడిలో సీటు దొరకలేదని తపస్సు కూర్చున్నటువంటి ధ్రువుడికి మొత్తం దేవలోకములన్నీ కూడా దాస్యం చేసే ఏ స్థితిలో ఉన్నాడు. అందుకు పట్టుకోవాల్సింది ఎవరిని వాళ్ళని పట్టుకోవాలండి. ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత తథాహి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితాహ్యేతే శస్వన్ ముకుళిత కరుత్తం స మకుటాహ. అమ్మ ముగ్గురు దేవతలను ఆరాధించాలి, ఒప్పుకుంటా. కానీ నీ పాదాలకు చేసే పూజ ముగ్గురు దేవతల్ని పూజించినట్లే అన్నారు ఇక్కడ. అంటే అమ్మ పాదాలని కానీ పూజిస్తే ముగ్గురు దేవతల్ని పూజించినట్టే. ఇక్కడ ముగ్గురు దేవతలు అంటే సత్వరజస్తమోగుణ నియామకులై సృష్టి స్థితిలైనబడే మూడు కృత్యములను చేసే త్రిమూర్తులు. ఆ త్రిమూర్తుల పూజ నీ పాదాలను పూజ చేస్తే వాళ్ళని పూజించినట్టే. ఎందుకంటే ఈ త్రిగుణములు సామ్య స్థితిలో ఉండే స్థితి అవ్యక్త స్థితి. దీన్నే మూల ప్రకృతి అని అంటారు. అక్కడి నుంచి వచ్చినవి మూడు గుణములు, ఆ మూడు గుణ నియామకులు వీళ్ళు ముగ్గురు. అందుకు ఆవిడ మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణైనటువంటి తల్లి ఆవిడ. అందుకు నీ పాదముల వద్ద పూజిస్తే భవేత్ పూజ తవ చరణయోర్య విరచిత. నీ పాదముల దగ్గర ఏ పూజ చేస్తామో ఆ పూజ త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం, ఆ ముగ్గురికి పూజించినట్లే తల్లి. ఎందువల్లంటే నీ పాదాలు ఏ పీఠం మీద ఉంటాయో ఆ పీఠం దగ్గర నిలబడి రెండు చేతుల్ని తలపై పెట్టుకుని ఆ ముగ్గురు దేవతలు నమస్కారం చేస్తూ ఉంటారు కనుక నీ పాదాలకు పూజ చేస్తే ఆ ముగ్గురికి పూజ చేసినట్లే. ఎందుకంటే వాళ్ళ స్థానం అక్కడ ఉన్నది అని చెప్పారు. అంటే ముగ్గురు అయ్యలు కూడా ఆ తల్లి యొక్క శక్తిని గ్రహించే సృష్టి స్థితిలో చేస్తున్నాడు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? శంకరులకు ఆ మాత్రం తెలియదా? ఇందులో విశేషం ఏంటి అంటే బ్రహ్మయందు సృష్టి చేసే శక్తి, విష్ణువు యందు స్థితి చేసే శక్తి, రుద్రుని యందు లయం చేసే శక్తి కూడా ఆ తల్లి. ఆ శక్తితోనే ఇవి చేస్తున్నారు. పైగా ఇక్కడ గమనించుకోవాల్సిన ఉద్దేశం ఏంటి? ఈ పాదాలు ఎక్కడున్నాయి గుర్తుందా? తనీయాంసం పాంశుం తవ చరణ పంకేరుగభవం. అందుకు పూర్వశ్లోక జ్ఞానం విడిచిపెట్టకూడదండి. మనకంటే ఏ రోజుకు ఆ రోజు కానీ సౌందర్యంలో మాత్రం అన్నిటికీ కలిపి ఒకటే. అంటే అమ్మవారి పాదములు ఎక్కడున్నాయి? భువనాలకు అతీతంగా ఉన్నాయి. ఈ భువనాల్లో ఉన్నవి త్రిగుణాలు, సృష్టి స్థితిలైలు భువనాల్లో జరుగుతున్నాయి.
అందుకు భువనాలకు అతీత అమ్మవారి పాదములు, భువనాల్లో జరుగుతున్న సృష్టి స్థితి లయలు. కనుక సృష్టి స్థితి లయలు చేసేటువంటి 3 రకాల రూపాలు ఎక్కడున్నాయని అర్థం, ఆ పాదముల క్రిందే ఉన్నాయి. అందుకే ఆ పాదాలని పట్టుకుంటే ఈ సృష్టి స్థితిలయాత్మకమైన జగత్తంతటి శక్తిని పొందినట్లే అని చెప్పడం. అంతేగాని బ్రహ్మ విష్ణురుద్రులు తక్కువ చేసేని అర్థం కాదు. ఇవి తెలియకే ఉపాసనలో వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అని కొట్టుకు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే సృష్టి స్థితిలో అనబడే వాటికి సత్వరజస్తమో గుణాలు అనబడే త్రిగుణాలకి అతీతమైన ఒక స్థితి ఉన్నది అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. త్రిగుణాతీతమైన పరమాత్మకుడు ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క శక్తి చేతనే త్రిగుణాలంటూ ఒకటి వచ్చాయి. ఆ పరమాత్మ ఒకడు ఉన్నాడా, పరమాత్మ ఒకతే ఉందా? పరమాత్మ దగ్గర ఇంకొకడు ఒకతే లేదు, పరమాత్మ అంతే. ఆ పరమాత్మని ఇక్కడ సచ్చిదానంద రూపుడైన త్రిపుర సుందరి అన్నాం గనక అక్కడ ఈ 3 కూడా దాని క్రిందిగా చెప్పారు. అదేవిధంగా విష్ణుతత్వంలో ఉపాసన చేస్తే బ్రహ్మ విష్ణు రుద్రులు ఆక్రింద ఉన్నట్టు అంటాం. అంతేగాని ఇక్కడ ఇంత మాత్రం చేత ఇదేమీ తప్పని కాదు. ఇది గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. వీళ్ళేం తగ్గిపోలేదండి. అమ్మవారి నుంచి వచ్చిన శక్తులే వీరు. అమ్మవారు ఈ సృష్టి స్థితిలకి త్రిగుణాలకి అతీతమైన తల్లి అని చెప్పడం దీనిలో ఉన్న ఆంతర్యం. కానీ త్రిగుణాతీతమైన ఆ పరతత్వాన్ని ఉపాసన చేయగలిగితే ఈ త్రిగుణములన్నీ మన అధీనంలోనే ఉంటాయి, మనకు అనుకూలంగా ఉంటాయని చెప్పడం దీని యొక్క ఆంతర్యం. కానీ త్రిగుణములన్నీ ఎవరి అధీనంలో ఉన్నాయో ఆ తల్లిని ఉపాసన చేసినట్లయితే ఈ త్రిగుణములు మనల్ని బాధ పెట్టవు. ఈ జీవితం ఎంతవరకు అవసరమో అంతవరకు సహకరిస్తూ తర్వాత మనల్ని తరింపజేస్తాయి. అందుకు అమ్మవారి భక్తుల్ని త్రిగుణాలు బాధ పెట్టకుండా సహకరిస్తాయి. అందుకని త్రిగుణాలు వదిలేసుకోవాలి, మనం తాపత్రయపడద్దు. ఉన్నవాటిని ఎక్కడ వదిలేసుకుంటాం. అందుకే అన్నమయ్య అంటాడు, దేవ ఈ తగవు తీర్చవయ్యా, వేవేలకు ఇది విన్నపమయ్యా, తనువున బొడబిన తతినింద్రియములు పెనగి ఎక్కడికి ఏగునయ్యా అంటాడు. ఇక్కడ ఈ ఇంద్రియాలను జయించు, ఇంద్రియాలను దాటి వెళ్ళిపోయింటే ఇంద్రియాలను దాటి ఎలా వెళతాను ఉన్నది దాంట్లోనే. త్రిగుణాలతో అలవాటైపోయింది నేను, త్రిగుణాలను ఎలా జయించగలను అంటూ ఒక మాట అంటాడు. జలములో ఉండే మత్స్యాలు జలాన్ని విడిచి ఎక్కడ పెడతాయి, త్రిగుణాల్లో తిరిగే నేను దీన్ని దాటి ఎక్కడ వెళ్తానన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. దీనిలోనే తిరుగుతున్న మనం త్రిగుణాతీతం అంటే కామోసు అంటామే కానీ త్రిగుణాలని దాటి వెళ్ళగలమా? అందు త్రిగుణాతీతమైన అమ్మని కానీ పట్టుకుంటే ఉన్నంతకాలం త్రిగుణాలు మనల్ని పతనం చేయకుండా సహకరిస్తూ త్రిగుణాతీత స్థితికి వెళ్ళేలాగా కాపాడగలదు తల్లి. అందుకు త్రిగుణాతీతమైన పరతత్వాన్ని ఉపాసించాలి. ఆ పరతత్వమే అమ్మ. అందుకే ఆవిడ త్రిపుర సుందరి అని చెప్పబడుతున్నది అని ఈ శ్లోకంలో ఈ విధంగా సర్వదేవతకి ఆధిక్యం చెప్పడమే కాకుండా త్రిగుణాతీత తత్వమే పరతత్వమే అమ్మవారని ప్రతిపాదన ఇందులో చేస్తున్నారు. తర్వాతి శ్లోకంలో అమ్మవారి యొక్క శాశ్వతమైన ఉనికిని తెలియజేస్తున్నారు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విశేషం. ఇందులో అమ్మవారి యొక్క సర్వాధిక్యము, త్రిగుణాతీత తత్వము, పరతత్వము ప్రతిపాదన చేస్తూ ఇప్పుడు శివశక్తుల యొక్క శాశ్వతత్వాన్ని చెప్తున్నారు. సత్పదార్థం ఇది ఒక అద్భుతమైన విషయం. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశంకీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితిరపి సమ్మీలిత దృశా మహాసంహారిస్మిన్ విహరతి సతి త్వత్పతి రసం. పదములు ఎంత అద్భుతమైన ప్రయోగాలండి. అందుకే పైపైన వినడం, పైపైన చదవడం అలవాటు ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికతలో 0 లెవెలే. ఆ భావం హృదయానికి విద్యుత్ శక్తిలా తగలాలండి, కంపించిపోవాలి. ఎలాగైతే భవానీ త్వం అనగానే నిజమైన గ్రాహకులకి కదిలిపోతుంది మనస్సు. అయినా కదలలేదంటే ఎక్కడ దేవుళ్ళు ఆడుతున్నామో తెలిసిపోవాలి మనకి. ఇక్కడ సతి అనే శబ్దం అద్భుతమైన ప్రయోగం. అది ఎందుకు అంత అద్భుతమైన ప్రయోగమో తర్వాత చూసుకుందాం. అమ్మా, మహాసంహార సమయంలో ఎలా ఉంటుంది? ఇంతవరకు లలితా సహస్రనామాలు ఎక్కడెక్కడ చెప్తున్నారు మనం ఎప్పటికప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు చెప్పిన పై శ్లోకాల్లో లలితా సహస్రనామాలు ఎక్కడొచ్చాయి అది కొంచెం చెప్పుకుని మళ్ళీ ఈ శ్లోకాన్ని దగ్గరికి వద్దాం. ఇందాక జగత్సూతే ధాత దగ్గర సరిగ్గా ఏ భావం వచ్చిందో పరిశీలించుకుంటే సృష్టికర్త్రీ బ్రహ్మరూప గోప్త్రీ గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరీ సదాశివ అనుగ్రహద పంచకృత్యపరాయణ. ఆ నామములే ఈ 2 శ్లోకాల్లో ఇప్పటి వరకు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఈ శ్లోకంలో మరొక నామం ఉంది. అది మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. ఇలాగే చదువుతున్నారా? నేను ఎవరో అన్నారు, ఏమంటే లలితా శాస్త్రం చదవమని చెప్తున్నారు కానీ తప్పులు తడకలు చదువుతున్నారండి ఒక్కొక్కరు అని వచ్చి బాధపడ్డారు. అరే, ఇలాంటి వేదికలు అలాంటివి చదవరే అని నేను అనుకున్నా. ఎలా చదవాలో పుస్తకం తప్పులు లేని లలితా శాస్త్రం ఒకటి ముద్రించింది. ముద్రించిచ్చిన పుస్తకం ఇచ్చిన తప్పులు చదువుతున్నారంటే వాళ్ళలో తప్పులు అంత అలవాటైపోయిన అర్థమైంది. పదం ఎలా విభజించుకోవాలో తెలియాలి.
మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి ఇలాంటివి వద్దండి. అందుకు కేవలం ఆశపోత్తనం మాత్రమే కాదు, అర్హత ఉండాలని అనేక మార్లు చెప్పుకున్నాం. కొంచెం గౌరవం, ఇది కేవలం డబ్బాల్లా చదివేది కాదు, సత్యమైనదని గౌరవం ఉంటే నేర్చుకుని చదువుతారు. అందుకే నేర్చుకుని చదవండి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి, ఆ వాక్యం అంతా ఈ శ్లోకంలో ఉంది. మహాసంహారం, మహాసంహారం అంటే ఏమిటి ఇది కూడా తెలియాలి కదా. కల్పాంతకాలం అనడానికి కూడా సరిపోదు ఇక్కడ. కల్పాంతకాలంలో బ్రహ్మగారికి విశ్రాంతి, మళ్ళీ అంత ఒక కల్పకాలం సృష్టి ఉండదు, మళ్ళీ ప్రారంభమైనప్పుడు మళ్ళీ లేస్తాడు ఆయన. అందుకు కల్పాంతం అనేది మన ఊహకు కూడా అందదు. మనం ఒక్కొక్కప్పుడు కల్పాంతాన్ని యుగాంతం అనేస్తుంటాం. యుగాంతాలు పెద్ద నాశనాలు ఏమీ అవు, మార్పులు అవుతాయి అంతే. కల్పాంతం అంటే మనకు మహాప్రమాదం, కానీ బ్రహ్మగారికి మహాకల్పమని చెప్తారు. అంటే అర్థం ఏంటి, ఇలాంటి కల్పాలకు 100 అయితే బ్రహ్మగారి పని పూర్తి అయిపోతుంది, అది మహాకల్పం, ఒక బ్రహ్మగారి పని అయిపోతుంది, అది మహాసంహారం. ఆ సమయంలో ఎవరుంటారో చెప్తున్నారు. ఇప్పుడు కల్పాంత పూర్తవగానే బ్రహ్మగారు ఉంటారు. బ్రహ్మగారు ఉంటారంటే మిగిలిన వాళ్ళు తప్పకుండా ఉంటారు. కానీ మహాసంహార సమయంలో ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు ఇక్కడ. విరించి పంచత్వం వ్రజతి, ఆ సమయంలో విరించిగారే పంచత్వం పొందుతారట. పంచత్వం అంటే మరణం, అంటే బ్రహ్మదేవుడు మరణిస్తున్నాడు, బ్రహ్మగారు ఆయువు అయిపోయింది. విష్ణువు ఏం చేస్తున్నాడు, వ్రజతి హరిరాప్నోతి విరతిం, హరిరాప్నోతి విరతి. ఎంత చక్కగా చెప్తారండి. ఎందుకంటే విష్ణువుకి ఆయన సాక్షాత్ పరమాత్మయే గనక ఆయనకి మరణము నాశనము లేవు అని హరిరాప్నోతి విరతిం అన్నారు. గొప్ప మాట. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టు విష్ణువు, ఎందుకంటే ఆయన పని స్థితి కదా. స్థితి ఎప్పుడు చేస్తాడు, సృష్టి ఉన్నప్పుడే కదా స్థితి. కానీ సృష్టి మొత్తం లయించినప్పుడు ఆయన పని ఏమిటి, హరిరాప్నోతి విరతిం. ఇక యముడు గారి సంగతో ఇంకా చెప్పడానికి ఏముంది, వినాశం కీనాశో భజతి. యముడు కూడా మరణించేట, అందరికీ మరణించే మరణాలు ఇచ్చేవాడికి కూడా మరణం అయిపోయింది. ఆయన గారు లేరు ఆ సమయంలో. అంటే దిక్కులే లేనప్పుడు దిక్పాలకులు ఎక్కడ ఉంటారండి. ధనదోయాతి నిధనం, ధనదుడు అంటే కుబేరుడు, కుబేరుడికి నిధనం. ఆ శబ్దములు ఎంత చక్కగా వేశారో, ధనదోయాతి నిధనం. ఇక ఇంద్రులు వితంద్రీ మాహేంద్రీ వితతిరపి, ఇంద్రుల సమూహాలే విడిపోయాయి అన్నాడు. ఇంకో విషయం ఏంటున్నది, మన్వంతరాలకి ఇంద్రులు మారుతారు. మహాసంహార సమయంలో అందరు ఇంద్రులు వెళ్ళిపోయారు. వితంద్రీ మాహేంద్రీ వితతిరపి. అందుకే మహాకాళి తత్వాన్ని చెప్పేటప్పుడు ఆవిడ మహాకాళి నాట్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు పుర్రెల మాల ఉంటుందిట ఆ తల్లికి. ఆ పుర్రెల మాలకు కొలికి పూసి ఉండదుట, పెద్ద పుర్రెల మాల. అమ్మ ఇప్పటికి అందరూ బ్రహ్మలయ్యారమ్మా అని అడిగితే, నాకు తీరిక లేదయ్యా నువ్వు లెక్కెట్టుకోవని మాల ఇస్తుందిటండి. ఆ మాల పెద్ద సర్కిల్ అది. ఆ మాలకి కొలికి పూసలేదు కనుక ఎంతో లెక్క అందదు అది. ఎప్పుడైనా వృత్తం ఇన్ఫినిటీ గుర్తు కదండి. అందుకు మాల అంటే ఇన్ఫినిటీ. ఎందరి బ్రహ్మల తలకాయలు ఉన్నాయి అందులో అంటే, ఒక్కొక్క మహాకల్పం అయిపోగానే ఒక బ్రహ్మగారి తలకాయ తీసి అక్కడ పెట్టుకుంటుందిట, పోయినవాడు బ్రహ్మగారి తలకాయ. అలా ఎందరి బ్రహ్మల తలకాయలో ఆ ముండమాలగా ఉందిట. అది ఆ తల్లి యొక్క తత్వం. ఇందులో అర్థం ఏంటయ్యా అంటే, ఇప్పుడు అందరు బ్రహ్మలు వెళ్ళారో తెలియదు. అందుకే కాలం గురించి ఆలోచిస్తే తలలు పగిలిపోతాయండి. ఎంతకాలం, అనంతకాలం అది. అందులో శాశ్వతమైన ఉనికి ఎవరిది, అది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ. అలాంటి మహాసంహార సమయంలో, మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతి రసం. ఓ తల్లి, అప్పుడు నువ్వు మీ ఆయన మాత్రమే విహరిస్తూ ఉంటారు తల్లి అన్నారు ఇక్కడ. ఎందుకంటే పని మొత్తం ప్యాకప్ చేసిన తర్వాత ఆ మహానుభావుడు మహాతాండవం చేస్తూ ఉంటాడట. ఎప్పుడైనా కళా ప్రదర్శన చేసినప్పుడు ఎవడైనా చూస్తాడంటేనే చేస్తాడండి. ఎవరు చూడనప్పుడు ఎవడు ప్రదర్శన చేస్తాడు. మొత్తం సృష్టి అంతా సంహారమైనప్పుడు నేను నాట్యం చేస్తున్నానంటే చూడడానికి మిగిలితేనా సృష్టి? ఎవరు చూసినా చూడకపోయినా ఆవిడ చూస్తే చాలుట ఆయనకి. అందుకే ఆవిడ నేను చూస్తున్నాను చప్పట్లేస్తూ కొడుతూ ఉంటే ఆయన నాట్యం చేస్తూ ఉంటాడట. అని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని విహరతి సతి త్వత్పతి రసం. నువ్వు మీ ఆయనే విహరిస్తూ ఉంటారు తల్లి. అందులో సతి అనే శబ్దం అంత అద్భుతంగా ప్రయోగించారు. సతి అంటే శాశ్వతమైన ఉనికి కలది అని. ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే, అమ్మవారు శాశ్వతమైనది అని ప్రతిపాదన చేయడం ఇందులో ఉన్న అంశం. అమ్మవారు అంటే అయ్యవారు లేకుండా అమ్మవారు లేరు కనుక జగత్తంతా నాశనమైపోతుంది, కానీ జగదీశ్వరులు మాత్రం ఎల్లవేళలా ఉండేటువంటి వారే. అటువంటి ఆ పరమేశ్వరి పరమేశ్వర ఇక్కడ కూడా మళ్ళీ సమయాచారం ఎంత చక్కగా ప్రతిపాదన చేశారో.